తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏ పెట్రోల్ బంకు దగ్గర చూసినా సరే వందల సంఖ్యలో వాహనాలు కిక్కిరిసిపోయి క్యూ లైన్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది రాత్రి నుంచి కూడా ఉంది. నిన్న రాత్రి అంటే 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కూడా చాలా వాహనాలకు పెట్రోల్ డీజిల్ కొట్టినప్పటికీ చాలా చోట్ల క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కూడా అదే పరిస్థితి. చాలా చోట్ల డీజిల్ లేదంటూ కూడా బోర్డులు పెడుతుంటే మరి కొన్ని చోట్ల పెట్రోల్ కొరత కారణంగా కేవలం ఒక బైక్కి 100 రూపాయల పెట్రోల్ మాత్రమే కొడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నటువంటి సెంట్రల్ జైలు బంకుకు సంబంధించి ఒకసారి చూడొచ్చు. మొత్తం క్యూ లైన్ ఏ స్థాయిలో ఉందో దానికోసం స్థానికంగా పోలీసులు కూడా బారికేట్లు పెట్టి పహారా కాస్తున్నారు. మొత్తం అంతా కూడా ఏదైతే వాహనాలు అనేది డీజిలా పెట్రోల్ అడిగి మరీ లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. కిలోమీటర్ల మేర క్యూ లైన్లో మొత్తం వాహనదారులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. కొంతమంది పెట్రోల్ లేక చాలా చోట్ల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కిలోమీటర్ మేర ఒకసారి ఇక్కడి నుంచి చివరి వరకు ఇక్కడ రాజమండ్రికి సంబంధించినటువంటి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ దగ్గర నుంచి కిలోమీటర్ల మేర క్యూ లైన్లో ఉన్నటువంటి దృశ్యాలు కూడా చూసుకోవచ్చు. ఇక్కడే కాదు, ఒక కోతవేటు దూరంలోనే మరొక పెట్రోల్ బంక్ ఉంది. ఆ పక్కన కూడా లెఫ్ట్ సైడ్ పక్కన కూడా మొత్తం పూర్తిగా క్యూ లైన్లలో వందల సంఖ్యలో క్యూ లైన్లు మొత్తం బళ్ళు దగ్గర బారులు తీరినటువంటి పరిస్థితి. ప్రస్తుతం గోదావరి జిల్లాలకు సంబంధించి రాజమండ్రిలో ముఖ్యంగా 2 వీలర్స్ వాహనాలు కానీ పెట్రోల్ కొన్ని చోట్ల కొడుతున్నప్పటికీ ప్రధానంగా ఈ ఏదైతే కార్లకు సంబంధించి బస్సులకు సంబంధించి లారీలకు సంబంధించి నిత్యావసరాలు స్థానికంగా ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ వాహనాలకు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే కొన్ని చోట్ల రూరల్ ప్రాంతాలకు సంబంధించి అటు కాకినాడ జిల్లా కానివచ్చు, కోనసీమ జిల్లాలో వ్యవసాయ వరి కోత మిషన్లకు సంబంధించి డీజిల్ కొరత లేకుండా చూడాలంటూ జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారంటే ఎంతవరకు ఈ ప్రాబ్లం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకసారి చూడొచ్చు. మొత్తం దాదాపు కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల మేర పూర్తిగా వాహనాలన్నీ కూడా కొన్ని అందులో ఈ పెళ్లి బస్సుకు సంబంధించినటువంటి బస్సు కూడా నిలిచిపోయింది. పెళ్లిళ్ళ సీజన్ కావడంతో స్థానికంగా బస్సుల్లో పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి వాటిలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల మాత్రం పదుల సంఖ్యలో ఈ ఆటోలు కూడా పూర్తిగా లైన్లో పెట్టేసినటువంటి పరిస్థితి. ఏం చెప్తున్నారు? పెళ్లి బస్సు సార్ సీజన్ సార్, పెళ్లి సీజన్ సార్. మాకు ముందు ఇన్ఫర్మేషన్ వచ్చినా సార్ ముందు ఫుల్ ట్యాంక్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు సడన్గా ఆయిల్ లేదంటే ముహూర్తాలకి ఇగో సార్ గంట లేట్ అయిపోయింది సార్. పెళ్లి వాళ్ళకి ఎక్కించుకోవడానికి వెళ్ళాలి మేము, కానీ లేట్ అయిపోయింది సార్. ఇప్పుడు ఎంత పరిస్థితి ఏం చెప్తున్నారు? మాకు ఇంకేం ఇన్ఫర్మేషన్ ఏం తెలియట్లేదు సార్. ఆ బొంకోళ్ళు అడుగుతున్నా మాకేం తెలియదు అంటున్నారు. ఇలా లైన్లో 3 నిన్నటి నుంచి అలాగే ఉంది సార్. అన్నీ సార్ చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇది ఏ బంకు చూసినప్పుడు ఇది పెళ్లి బస్సు, పెళ్లికి వెళ్లాల్సి ఉంది. స్థానికంగా ఇది బ్యానర్ అది కట్టేసారు, సిద్ధంగా ఉంది. కానీ పెళ్లికి సంబంధించినటువంటి వాహనాల్లో భాగంగా ప్రైవేట్ ట్రావెల్స్ కూడా చాలా చోట్ల నిలిచిపోయిన దృశ్యాలు, కిలోమీటర్ల మేర నిలిచిపోయిన దృశ్యాలు చూడొచ్చు. కొన్ని సెఫ్టింగ్ ట్యాంకులు కానివ్వచ్చు, ఇసుక కాంక్రీట్ లారీలు కానివ్వచ్చు, పూర్తిగా లైన్లో ఉండిపోయినటువంటి దృశ్యాలు ఇవి. ప్రతి పెట్రోల్ బంకుల్లోనూ క్యూ నెలకొంది. అయితే ఈ డీలర్లకి అదే ఏదైతే సంబంధించినటువంటి ఏజెన్సీలు ఉంటాయో డీజిల్ పెట్రోల్ ఏజెన్సీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఒప్పందాలు అంటే ముందు నిల్వ పెట్టండి, ట్యాంకర్ పంపించిన తర్వాత పేమెంట్ చేసేవారు. ఇప్పుడు ట్యాంకర్ పంపించకుండానే పేమెంట్ చేస్తేనే ట్యాంకర్ పంపిస్తామని కొన్ని ఆదేశాలు ఉన్నాయి. అలాగే అధిక రేట్లు 2 రోజుల్లో పెరిగిపోతాయన్న ఉద్దేశంతోనే కొన్ని చోట్ల ఈ రకంగా ఉందంటూ చెప్తున్నారు. చూడొచ్చు, మొత్తం బస్సులు, లారీలు, ఆటోలు పూర్తిగా లైన్లో ఉన్నటువంటి దృశ్యాలు కూడా చూసుకోవచ్చు. ఇది మొత్తం రాజమండ్రిలో ఉన్నటువంటి పెట్రోల్ బంకుల వద్ద దుస్థితి. ఏ రోడ్లో చూసినా ఇటు జైన్ రోడ్ నుంచి ఏవిఎప్ఆర్ రోడ్డు, హైవే రోడ్డు, లాలా చెరువు రోడ్డుతో పాటు కంబాల చెరువు నుంచి కోటిపల్లి బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి ప్రైవేటు అలాగే ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కొన్ని పెట్రోల్ బంకుల్లో కూడా కిలోమీటర్ల మేర ఈ క్యూ లైన్లు ఉన్నాయి. మరి దీనికి డీలర్లు కానీ అసోసియేషన్ సంబంధించిన సభ్యులు కానీ ఎవరో సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. రాత్రి నుంచి కూడా జోరుగా పెట్రోల్ డీజిల్కి రేట్లు పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల డీజిల్ పెట్రోల్ దొరకదన్న నేపథ్యంలో మొత్తం ఉదయం 6 గంటల నుంచి కూడా పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టిన పరిస్థితి అయితే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉంది. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ 9 రాజమండ్రి నుంచి.